వాళ్ళిద్దరితోటి ఒకటి మీరు అగ్రీ అవుతున్నారా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ మొత్తం పిక్చర్లో సంజయ్ గారు అంటే ఎవరు మొదలు పెట్టారు, అంటే హూ ఇస్ ద విలన్? ఫస్ట్ ఆల్టర్నేటివ్ రూట్స్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి ఇందాక మేజర్ గారు. Yeah. ఈ ఆల్టర్నేటివ్ రూట్స్ మీద చాలా కాలంగా చర్చ నడుస్తుంది. ఉదాహరణకి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటారు. దాని కింద ఆయిల్ పైప్ లైన్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఏది అరేబియన్ పెనిన్సులాలో. అవి కనుక మనం ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేస్తే కనుక ఈ ఆయిల్ ఫ్లోస్ అవి స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ నుంచి తగ్గించే అవకాశం ఉంటుందండి. మీరు కనుక చూస్తే కనుక మన ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అప్పట్లో సెకండ్ వరల్డ్ వార్ లో చైనాకి మనం ఒక ఆయిల్ పైప్ లైన్ వేశారండి బ్రిటిషర్స్. చాలా మందికి తెలియదు అది. స్టిల్వెల్ రోడ్ అని కట్టారు రెండో ప్రపంచ యుద్ధంలో. ఆ స్టిల్వెల్ రోడ్ పక్కనే ఆ రోడ్డుకు ఆనుకునే ఒక ఆయిల్ పైప్ లైన్ కూడా వేయటం జరిగింది సెకండ్ వరల్డ్ వార్ లో. బ్రిటిషర్స్ వాళ్ళు కలిసి, ముఖ్యంగా భారతీయుల వర్కర్స్, భారతీయ సోల్జర్స్ సహాయంతో ఆ ఆయిల్ ఎవరికి పంపించే వాళ్ళు అంటే బ్రిటిష్ సేనలకి, లేదా అక్కడ జపనీస్ కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి సేనలకి పంపించడం జరిగేది. నా సెకండ్ వరల్డ్ వార్ లోనే ఇంత హుటాహుటిన పెద్ద ఎత్తున పెద్ద అడవి మార్గంలో మౌంటేనియస్ రీజన్ లో ఒక ఆయిల్ పైప్ లైన్ వేయగలిగితే బ్రిటిషర్స్, కాంటెంపరీ టైంలో పోర్ట్ సలా అని ఉంది ఒమాన్ లో, దానికి ఒక ఆయిల్ పైప్ లైన్ వేయటం అంత కష్టమా? ఒమాన్ నుంచి కానివ్వండి, అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కానివ్వండి, సౌదీ నుంచి కానివ్వండి వేసి ఉండొచ్చు. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే అలాంటి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ఆయిల్ పైప్ లైన్ ఎందుకు వేయట్లేదు అని ఆలోచించాలండి. చెయ్యాలంటే చేయొచ్చు. మొన్న సౌదీ అరేబియా వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి యాన్బూ పోర్ట్ అని ఉంటుంది రెడ్ సీకి, దానికి వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు. అలాంటిది ఇంకో పైప్ లైన్ సౌదీ నుంచి కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కానీ ఒమాన్ కి పైప్ లైన్ వేసి సప్లై చేయొచ్చు కదా. కానీ ఒమాన్ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి సౌదీస్ తో, మిగతా వాళ్ళతో? ఈ రిలీజియస్ కంపోజిషన్ ఒమాన్ కనుక తీసుకుంటే 45% సున్నీస్, 5% షియాస్, 45% ఇబాదిజం అంటారండి అక్కడ. సో దీనివల్ల ఏమన్నా కొత్త పైప్ లైన్స్ ఒమాన్ ద్వారా వేయటానికి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఒమాన్ బలపడుతుందని భయపడుతున్నారా? ఒమాన్ ఇరాన్ రిలేషన్స్ సన్నిహితంగా ఉంటాయి కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ పైప్ లైన్ రావట్లేదు. ఇంజనీరింగ్ ఫీజిబిలిటీస్ ఛాలెంజెస్ ఉండొచ్చు, బట్ పొలిటికల్ ఛాలెంజెస్ కూడా ఉంటున్నాయండి. సో ఈ 4 నెలలు 5 నెలలు చర్చలకు మీరు ఒప్పుకోవాల్సిందే, అసలు మాకు చర్చలు అక్కర్లేదు, కరెక్ట్గా ఇది కదా. సో ఏంటి, వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్? ట్రంప్ నెగోసియేషన్ స్టైల్ అలా ఉంటుందండి. ఒక రోజు మిమ్మల్ని సివిలైజేషన్ తీసేస్తామంటారు, ఇంకో రోజు అదిగో అగ్రిమెంట్ వచ్చేసింది అంటారు, ఇంకో రోజు ఏమో మళ్ళీ విజయం సాధించేసామంటారు. బ్రేక్ఫాస్ట్ ఇందాక మనం అనుకున్నట్టు పూటకి ఒక రోజులోనే 4-5 సార్లు విచిత్రమైనటువంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వగలరు. ఆయన నెగోషియేషన్ స్టైల్ అది, ఆయన స్ట్రాటజీ స్టైల్ అది. ఎందుకంటే ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటారని అందరికీ తెలుసు, కానీ ఎలా ఉంటాడో అనేది ఇంకా జనాలకి అవగాహన రావట్లేదు కాబట్టి చెప్పారుగా. నేను అదే ఇండైరెక్ట్ గా చెప్తున్నానండి. ట్రంప్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటారు, కానీ ఏ విధంగా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటారు, స్ట్రాటజికల్లీ అన్ప్రెడిక్టబుల్ ఇన్ ఏ వే. అవునండి. సో దాన్ని బట్టి తీసుకెళ్ళటం జరుగుతుంది. బట్ ఓవరాల్ గా అమెరికా కూడా స్ట్రాటజీ ఈజ్ వెరీ క్లియర్ అండి. స్ట్రాటజీలో ఎక్కడా తేడా లేదు యాక్చువల్లీ. ఓకే, ఇరాన్ కి కావాల్సింది ప్రొజెక్షన్ ఆఫ్ పవర్ అండ్ మనీ త్రూ ఆయిల్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ పుటింగ్ దేర్ ఓన్ ప్రైస్ ఆన్ ఆయిల్. ఓకే, కానీ అది ట్రంప్ ఒప్పుకోడు కదా. ఇప్పుడు అక్కడే కదా మెలిక. అదే అంటున్నాను. సో ఇప్పుడు ఇరాన్ భయం ఏంటంటే ఎంఓయు పరంగా మమ్మల్ని మెల్లిమెల్లిగా డిగ్రేడ్ చేస్తారు వీళ్ళు, లెబనాన్ లో నుంచి కదలమంటారు, ఇజ్రాయెల్ లో నుంచి హమాస్ కి ఇయ్యద్దు అంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? చిన్న చిన్న అడుగులతో వాళ్ళ పవర్ ని కొట్టేస్తున్నారు. అది ఇరాన్ కి నచ్చట్లేదు. అది కావద్దు అనుకుంటే మళ్ళీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ఇన్ఫాక్ట్ స్ట్రాటజికల్ గా ఏమంటారంటే de-escalation through escalation. ఓకే, సో ఫస్ట్ ఎస్కలేట్ చేస్తాను, ఎస్కలేట్ చేస్తే నాకు లివరేజ్ వస్తుంది, అప్పుడు నాకు అనుగుణంగా ఏదైతే కావాలో ఆ ఆంక్షలు నేను తీసుకొచ్చుకుంటాను. దట్ ఈస్ వాట్ ఇరాన్ ఈస్ ట్రైయింగ్ రైట్ నౌ. సంజయ్ గారు, కన్క్లూజన్ జస్ట్ లెస్ దెన్ 30 seconds. అంటే ఇప్పుడు ప్రపంచం దృష్టిలో ఈ మొత్తం వార్ ఎపిసోడ్లో ఎవరు విలను? అమెరికానా, ఇరానా, ఇజ్రాయిలా?
విలన్ ఎవరు గెలిచారు ఎవరు అనే కంటే ఎవరు బాధపడుతున్నారు అని చూసుకుంటే కనుక అంటే దీని మీద అభివృద్ధి చాలా చెందుతున్న డిఫరెన్స్ దేశం ఆఫ్ ఒపీనియన్స్ తో చర్చ జరుగుతుంది. నేను ఎక్స్ లో అవును, కానీ అవును. ఇదంతా